పాస్టర్ ఆనంద్ ఒక్క మంచి పని చేశారు. ఇప్పుడు ఆయన ఎస్సీ కన్వర్టెడ్ ఇప్పుడు ఏదో స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాడు. నేను కులం మారలేదు, మతం మాత్రమే మారాను. మతం మారితే ఆటోమేటిక్‌గా కులం మారినట్టు. ఇప్పుడు మగాడిగా పుట్టావు, సెక్స్ మార్పిడి చేయించుకున్నావు. నేను ఆడపిల్లగా మారలేదు, కానీ మగాడిని కాదంటే ఎట్టా కుదురుతది? అప్పుడు వేరే జాతి అవుతది. ఇక్కడ అట్లాగే నువ్వు మతం మారిన తర్వాత ఖచ్చితంగా మతం మారినప్పుడు మతం మారినట్టు లెక్కే ఉంటది. అది చట్టం కాదు, రాజ్యాంగమే చెప్తుంది. మతం మారినటువంటి వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం వర్తించదు. కులం అన్నటువంటిది మారడం నీ చేతుల్లో, నా చేతుల్లో, ఎవరి చేతిలోనూ లేదు. ఇవాళ దళిత క్రైస్తవులు ఒరిజినల్ దళితులు ఇబ్బంది పడుతున్నారు కదా! నిజమైనటువంటి దళితుడికి రావాల్సిన అవకాశం మరి వీళ్ళు ఎట్లా లాక్కుంటారు? నువ్వేమంటున్నావు? సామాజిక పరమైనటువంటి అస్పృశ్యతకు గురయ్యారు కాబట్టి రిజర్వేషన్లు ఇచ్చారు. ఆ సామాజిక అస్పృశ్యత నా మతంలో లేదని కదా నువ్వు క్రిస్టియానిటీలోకి వెళ్ళింది. మరి ఇంకప్పుడు నీకు రిజర్వేషన్ ఎందుకు వర్తిస్తుంది? సామాజిక పరంగా వివక్షకు గురయ్యారు కాబట్టినే నువ్వు రిజర్వేషన్లు ఇవ్వబడింది, అందరికీ ఇవ్వలేదు. అది కులపరంగా అన్యాయానికి గురయ్యారు. మాదిగ సామాజిక వర్గంతో పాటుగా అనేక ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు వివక్షకు గురయ్యారు అన్నటువంటి కారణంగానే ఇచ్చారు. ఆ వివక్ష లేని సమాజం క్రైస్తవంలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నానంటే అన్న తర్వాత ఎట్లాగ పాతది నీకు వర్తిస్తుంది? అక్కడ కూడా రిజర్వేషన్ ఉంది. ఎస్సీ నుంచి అటు వెళ్తే బీసీసీనో, బీసీడీనో, బీసీఈనో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క లెక్కను, దెన్ అది తీసుకో. ఇక్కడ నిజమైన దళితులకు ఉండనియాలి. ఇది ఒక ఎత్తు. ఇప్పుడు ఆయన ఇది కూడా పోయింది, కుల సర్టిఫికేట్. సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాడతానంటున్నారు, పోరాడండి, మంచిది. అది కూడా ఏంటో తేలుతుంది. అప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ పోవడానికి కారణం అవుతుంది. ఇప్పుడు ఈయన ఇంపాక్ట్తో రాష్ట్రంలో ఉన్న పాస్టర్లు అందరూ చిక్కుకుపోయారు. ప్రతి పాస్టర్ది చూడాలని చెప్పేసి ఇప్పుడు కోర్టులో పిటిషన్లు, లేకపోతే ప్రభుత్వానికి లేఖలు. ఇప్పుడు ప్రభుత్వ బెనిఫిట్స్ పొందుతున్న పాస్టర్లు అందరు కులాలు చూడాలని హిందుత్వ సంస్థలు అడుగుతున్నాయి. వాళ్ళకి ఎస్సీ టికెట్లు, సర్టిఫికెట్లు ఉంటే రద్దు చేయమని రఘురామకృష్ణరాజు అడుగుతున్నాడు. ఓవరాల్గా మొత్తం కెలికి బారేశారు. ఎవరి మీదనో కక్ష తీర్చుకోవడానికి, హిందువులకు సంబంధించిన భూమిని లాక్కుని హిందువుల మీద కక్ష తీర్చుకోవడానికి కుల చట్టాన్ని వాడితే ఇప్పుడు మొత్తం తిప్పికొట్టింది.